ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మంత్రి తుమ్మల. ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో అప్రతిహస్తంగా విజయాల వైపు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఉండేటటువంటి, ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ప్రజల సౌకర్యాలు సమకూర్చేటటువంటి అభ్యర్థులను గెలిపించమని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. తద్వారా ఈ కార్పొరేషన్లు కానీ, ఈ మున్సిపాలిటీస్ కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యుల కోరిక మేరకు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్లే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టం కట్టాలని ఆకాంక్షించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ పర్యటనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దయచేసి అందరికీ ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టుకుందో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతున్నాం. దాంట్లో భాగంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు గత వారం 10 రోజుల నుంచి ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా ఈ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమాల గురించి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని జిల్లా పైన ఈ జిల్లాను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేపటి మీటింగ్ సంబంధించి సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్ సంబంధించి పర్యవేక్షకులుగా, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పర్యవేక్షకులకు రావడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 2 గంటలకు గుమ్లాపూర్ సభాస్థలికి చేరుకొని ఇక్కడ ప్రజలతోటి ముఖాముఖి కాబోతున్నారు. ఫిబ్రవరి